దైవ మర్మములు సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 7 ఈరోజు వాక్య భాగము. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 41-42 వచనములు. ప్రారంభములో లాజరును గురించిన ప్రస్తావనే లేదు. లాజరు మొదట దేవుని కార్యములలో ఆసక్తి గలవాడు కాదు. అతడు మంచివాడు. అతనిపై ఏ నింద మోపబడలేదు. అతడు యథార్థవంతుడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు చనిపోయినప్పుడు మార్తా మరియా ఏడ్చిన తీరు ఈ సంగతులను బయలుపరచును. దుష్టుడు చనిపోయినప్పుడు ఎవరు అంతగా ఏడవరు. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనములో మార్తా ఎంత దయగలదో చెప్పబడినది. ప్రభు వచ్చుట కిటికీ గుండా గమనించగానే పొయ్యి ముట్టించి భోజనము సిద్ధపరచ నారంభించేడిది. ఆమె పరామర్శించుట్లో నేర్పుగలది, దయగలది, వంటలు చేయుటలో నైపుణ్యం గలది. అయితే ఆమె అసూయ, కోపము కూడా కలిగిన స్త్రీ. ఆమె వంట చేయుచు ఒక కన్ను మరియపై మరి ఒక కన్ను వంట పనిపై ఉంచెను. కోపం పట్టలేక ప్రభువుతో, ఆ స్త్రీతో నాకు సహాయం చేయమని చెప్పలేవా అనెను. ప్రభువు ఆ ఇంటిలోనికి వచ్చుట వలన దాచబడిన మార్త యొక్క బలహీనత అట్లు బయటికి వచ్చెను. ప్రభువు మన పాపములు ఎత్తి చూపునప్పుడు ఆయన మనలను దీవించుటకై అట్లు చేయును. మనుషులైతే మనలను సిగ్గుపరచుటకు అట్లు చేయుదురు. కనుకనే మన ప్రభువు మరియా మార్తల స్థితిని వారికి చూపి వారి అవివేకము, బలహీనతలు గ్రహింపజేసి వారిట్లు పూర్తిగా మార్చబడి నూతన సృష్టిగా కాగలరో వారికి చూపుటకు బేతనియాకు వచ్చాను. కొందరు ఎంతో మంచివారుగాను ప్రేమగలవారుగాను ఉందురు, కానీ దేవుని విషయములపై ఆసక్తి కలిగి ఉండారు. ప్రైజ్ ది లార్డ్.